వాడులేదంటే వంశీగడ వైరిటి నాలో జనసేన అధ్యక్షులు వారు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో గత 4 రోజులుగా మేము ఆయన పుట్టినదినాన్ని మేము జరుపుకుంటున్నాం. మొన్న రాజరాజేశ్వరి టెంపుల్లో ఒక 101 టెంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు వాడి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలో అందరు ప్రజలు బాగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అలాగే నిన్న క్లీన్ అండ్ గ్రీన్ కింద ఒక 2000 చెట్లు పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఆసుపత్రిలో పోయి కొంచెం క్లీన్ చేసి సాఫ్ చేసి అక్కడ కూడా చెట్లు నాటాం. ఇవాళ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మన జనసేన పార్టీ కార్యాలయంలో. దాదాపు 400 ఇంకా ఎక్కువ జనాలు వచ్చి ఇస్తున్నారు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా. అలాగే రేపు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం. ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్లు ఒక కార్డియాలజిస్ట్ అయితేమి, ఆప్టోమెట్రిస్ట్ కంటి డాక్టర్ అయితేమి, డెంటిస్టు, ఆర్థోపెడిషియను, అలాగే వివిధ దీనికి సంబంధించిన డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ పాల్గొంటారు. మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తాము. సో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు పాల్గొనాలని చెప్పి చేసుకుంటూ ఈరోజు ఈ బ్లడ్ క్యాంపులో కనీసం 400 మందికి పైగా మహిళలు మరి యువత అందరూ కూడా జనసేన అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతేకాకుండా గత 4 రోజుల నుంచి కూడా వనమహోత్సవ కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, ఈరోజు బ్లడ్ క్యాంప్ కావచ్చు, మరి ఇంకా వీళ్ళు కూడా ఆహ్వానం తెలిపేటప్పుడు కూడా ఫ్లవర్లు అవి కాకుండా కూరగాయలు ఇచ్చి నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆహ్వానించడం కూడా ఒక కొత్త మార్గానికి శుభసూచకంగా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే కారణం. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కూడా ఆయన సేవలు ఎంతో అవసరం. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈ ఆహ్వానానికి మన్నించి రావడం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదినం రేపు. ఈరోజు భారతదేశం మొత్తం సినిమా హీరోగా గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రియల్ హీరోగా ప్రజలందరిలో తెరపైనే కాదు, ఆయన నిజంగా ఆయన నాయకత్వం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించే నాయకుల్లో గొప్ప నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయన జన్మదినం రేపు ఉంది కాబట్టి 2-3 రోజుల నుంచి కానీ జన సైనికులందరూ ఒక పండగగా సమాజ సేవ చేస్తున్నారు. ఏదో కేకులు పోసుకొని గందరగోళం చేసుకునేది కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. నిన్న స్వచ్ఛ భారత్ చేశారు. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ కావచ్చు, అక్కడ స్వచ్ఛ భారత్ చేసి దాదాపు 2-3 వేల మొక్కల్ని కానీ వారు జన సైనికులందరూ పంచడం జరిగింది ప్రజల్లో. ఈరోజు 400 మంది జన సైనికులు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చే యువత అందరూ ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం అన్ని దానాల కన్నా ఎక్కువ. మనకు అవసరం వచ్చిన రోజు తెలుస్తుంది దాని పరిస్థితి. ఈరోజు ఈ వర్షాకాలాలు, క్లైమేట్ చేంజ్కి ఎక్కడ చూసినా డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయి. ప్లేట్లెట్ కౌంట్స్ అవసరం. ఈరోజు ఇంతమంది ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలని కాపాడే ఒక మంచి పని చేస్తున్నారు. గవర్నమెంట్
ఈ పెట్టదు రిటర్న్ వచ్చాము శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్తదనం కోరి సింహపురి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా 10 గ్రాముల బంగారు కొనుగోలుపై 2000 రూపాయల భారీ తగ్గింపు, డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు 10% తగ్గింపు, తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు విచ్చేయండి శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్, కింగ్స్ కోర్ట్ అవెన్యూ, మగుంట లేఅవుట్, నెల్లూరు.